అండి. మాకు ఈ కొండపల్లి ఉత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కానీ మాకు గుర్తింపు అంటూ ఏమీ లేదు. కానీ కలెక్టర్ గారు ముందుకొచ్చి మాకుంటే ఒక గుర్తింపు కావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ చేయడం మాకు చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నాం కానీ ఏదో చేసుకుంటున్నాం ఉంటున్నాం. ఎంతో మంది ఉన్నారండి ఇక్కడ. కానీ ఇలా ఈ ప్రోగ్రామ్ చేయడం మూలంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసి మాకు కూడా ఒక గుర్తింపు ఉంటుంది. ఇలా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు కీర్తి రిషిక సాయి. నేను ఎయిత్ నుంచి 9th వెళ్తున్నాను. ఈ కొండపల్లి బొమ్మలు అనేవి మా మమ్మీ చిన్నప్పుడు చాలా బాగుండేవి. ఈ మధ్యన కొండపల్లి బొమ్మలు అనేవి తరంలో తగ్గిపోతున్నాయి. అందుకే కలెక్టర్ గారు అందరు కలిసి కొండపల్లి బొమ్మలు చిన్నపిల్లలకి తెలియాలని అవన్నీ బొమ్మల పండుగ పెడుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ పెడుతుంటే మా మమ్మీ అందరు చూపిస్తున్నారు. మా చిన్నప్పుడు ఇలా చేసేవారు. అలాగే అడవిలో ఉన్న కట్టెలతో చెక్కి మరి కళారూపం చేస్తారు. అద్భుతంగా ఉండేది. అన్ని ఎలా చేస్తారు అర్థం కాదు, నీట్ గా చేస్తారు. అంటే మీరు నెక్స్ట్ మీ జనరేషన్స్ కి వచ్చేసరికి అసలు ఇది ఉపాధి అవకాశంగా కన్సిడర్ చేయట్లేదు ఎవరు. కానీ ఇలా ఉంటే గవర్నమెంట్ కన్సిడర్ చేయొచ్చా ఫ్యూచర్ లో ఉపాధి అవకాశం కింద? ఫ్యూచర్ లో ఇలాంటివి రావాలంటే చాలా కష్టం. కానీ ఇంకా గట్టిగా ట్రై చేస్తే ఇవన్నీ బాగా పెద్దవి అవుతుంటాయి. ఇంకా సాంగ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా అండి. కొండపల్లి బొమ్మ అని చాలా ఫేమస్ అవుతా అని కోరుకుంటున్నాం. బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కొండపల్లి బొమ్మలు ఉండే. డాన్స్ బొమ్మ, తాటి చెట్టు బొమ్మ. మా నాన్నగారు మా చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 63 ఏళ్ళు, నాకు 10 years అప్పుడే మా ఇంట్లో తాటి చెట్టు బొమ్మ ఉండేది. తాటి చెట్టు, ఇల్లు అన్ని కొండపల్లి బొమ్మలు ఉండేవి. మాకు అప్పటి నుంచే అలవాటు కొండపల్లి బొమ్మలు కూడా. అయితే మీరు పిల్లల్ని సైతం తీసుకొచ్చి చూపిస్తున్నారు కదా, అంటే పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ నాలెడ్జ్ అనేది? పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు ఈ డిస్ప్లేకి, కొండపల్లి బొమ్మల ప్రదర్శనకి. అంటే మన సంస్కృతిని వీళ్ళకి ఎలా చూపిద్దామనే ఉద్దేశంతోనా? మన సంస్కృతి అనేది తెలియాలి కమ్మా. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడంతా ఫోనుల్లో, యూట్యూబుల్లో వాటిల్లోనే ఉంటున్నారు కదా. కొంచెం తెలియాలనే తీసుకొస్తున్నాం. నృత్యాలు, కల్చరల్ యాక్టివిటీస్. మా కల్చరల్ యాక్టివిటీస్ కూడా అలవాటే ముందు నుంచి. మా అమ్మాయికి డాన్స్ నేర్పించాం, మ్యూజిక్ నేర్పించాం. అలాగా